నమస్తే. వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. దళితుల హక్కుల నిరంతర పోరాటం చేసిన నాయకుడు పివి రావు ఈరోజు మన మధ్య లేకపోవడం విచారకరమని తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు దోసల చంద్రం అన్నారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దళితరత్న స్వర్గీయ పివి రావు 18వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు దోసల చంద్రం ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. గుడిసెల వెంకటస్వామి జోహార్ జోహార్, గుడిసెల వెంకటస్వామి జోహార్ జోహార్, పివి రావు జోహార్ జోహార్. ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన అల్పెరుగని పోరాటం చేసి ఢిల్లీలో మాల హక్కుల కోసం గలమెత్తి వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు. అని ఆశయాలను కొనసాగించాలి. వర్గీకరణ చెల్లాని మాలమాదిల మధ్య చిచ్చుపెట్టే పార్టీలను ఆనాడు భూస్థాపనం చేస్తానని పోరాటం చేసి సుప్రీంకోర్టులో మన వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెల వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు ఆయన 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ మాల మహానాడు రాయన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఇద్దరికి ఆ మహనీయులను ఎంత చెప్పిన వారి యొక్క ఆశయాలు కొనసాగించాలి. కార్మికుల కోసము ఆయన వెంకటస్వామి గారు 75,000 గుడిసెలను హైదరాబాద్ నగరంలో వేయించడం జరిగింది. ఆయన చేసిన సేవలు మరవలేంది. ప్రభుత్వంలో ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ఆయన ఈరోజు ఉన్నటువంటి మహనీయుడు. ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఈరోజు అధికారం ఉన్నటువంటి కొన్ని పార్టీలు వెంకటస్వామి గారి జయంతులు వర్ధంతులు చేయలేని పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా ఈ అధికార పార్టీలో నాయకులు కూడా ఆయన జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాలమాడు కార్యకర్తలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నారు.